పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం. దేశంలోని అన్ని హాస్పిటల్స్ లో వైద్య సేవలను నిలిపివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటామని తెలిపింది. అవుట్ పేషెంట్ సేవలు, ఎంచుకున్న ట్రీట్మెంట్ సర్వీసులు ఉండబోవంది. డాక్టర్లు, ముఖ్యంగా లేడీ డాక్టర్లు అటాక్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వీరికి హాస్పిటల్స్ లోపల బయట సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తోంది ఐఎంఏ. అంతకుముందు కోల్కతాలోని ఆర్జికర్ కాలేజీపై దుండగుల దాడిని ఖండించింది ఐఎంఏ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం. దేశంలోని అన్ని హాస్పిటల్స్ లో వైద్య సేవలను నిలిపివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటామని తెలిపింది. అవుట్ పేషెంట్ సేవలు, ఎంచుకున్న ట్రీట్మెంట్ సర్వీసులు ఉండబోవంది. డాక్టర్లు, ముఖ్యంగా లేడీ డాక్టర్లు అటాక్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వీరికి హాస్పిటల్స్ లోపల బయట సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తోంది ఐఎంఏ. అంతకుముందు కోల్కతాలోని ఆర్జికర్ కాలేజీపై దుండగుల దాడిని ఖండించింది ఐఎంఏ. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మెతో హాస్పిటల్స్ లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ సేవలు బంద్ కావడంతో అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు వచ్చేవారు అవస్థలు పడుతున్నారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ బాధితులకు న్యాయం చేయాలన్నారు రోగుల బంధువులు. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే వరకు పోరాటం ఆపొద్దన్నారు. अभी तो हमारा पेशेंट आईसीयू में है और आईसीयू में डॉक्टर लोगों की जो सेवा है वो बराबर दे रहे हैं और कोई दिक्कत नहीं है। लेकिन मुझे ऐसा लगता है कि जो कलकत्ता में हुआ वो गलत हुआ है और जो गलत किया है लोगों ने उसको सजा होना चाहिए और वैसा होना नहीं चाहिए। डॉक्टर लोग अपने तन मन धन से वो अपनी सेवा दे रहे हैं और उनके सरकार ने उनको सपोर्ट करना चाहिए और जो लोग हैं जनता उन्होंने भी उनको सपोर्ट करना चाहिए। उनकी सुरक्षा का पूरा इंतजाम सरकार ने करना चाहिए और ऐसा नहीं होना चाहिए किसी के ऊपर भी। और क्योंकि डॉक्टर लोग एक लोगों के लिए देवदूत जैसा है, इसलिए उनके लिए ऐसा कुछ होना नहीं चाहिए और सरकार ने जो जिसने वो किया है वो उसके लिए पूरा जो सजा है वो देना चाहिए। दिक्कत तो आ रही है, जब ऐसा मसला हुआ तो इसकी वजह से तो दिक्कत आ रही है, मगर अभी क्या करते हैं, जो चीज़ है वो तो करना पड़ेगा। मगर इधर भी अभी वार्ड ये सभी बंद हुआ है कि डॉक्टर की वजह से, और वहाँ जो कांड हुआ है जब तक वहाँ का जो मसला सॉल्व नहीं हुआ जब तक डॉक्टर लोग तो अपना स्टॉक तोड़ेंगे नहीं। पहले क्या डॉक्टर लोग कम आ रहा है, पहले क्या डॉक्टर लोग सब जगह आता था, अभी कम डॉक्टर लोग आ रहा है, इसकी वजह से पेशेंट लोग पर ध्यान कम हो रहा है। పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం. దేశంలోని అన్ని హాస్పిటల్స్ లో వైద్య సేవలను నిలిపివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటామని తెలిపింది. అవుట్ పేషెంట్ సేవలు, ఎంచుకున్న ట్రీట్మెంట్ సర్వీసులు ఉండబోవంది. డాక్టర్లు, ముఖ్యంగా లేడీ డాక్టర్లు అటాక్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వీరికి హాస్పిటల్స్ లోపల బయట సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తోంది ఐఎంఏ. అంతకుముందు కోల్కతాలోని ఆర్జికర్ కాలేజీపై దుండగుల దాడిని ఖండించింది ఐఎంఏ. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మెతో హాస్పిటల్స్ లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ సేవలు బంద్ కావడంతో అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు వచ్చేవారు అవస్థలు పడుతున్నారు. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ బాధితులకు న్యాయం చేయాలన్నారు రోగుల బంధువులు. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే వరకు పోరాటం ఆపొద్దన్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వైద్య సేవలకు బ్రేక్ వేస్తూ అంటే స్టెప్ డౌన్ చేస్తూ ఐఎంఏ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆర్జీకర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఇప్పుడు ఈ ఆందోళనకైతే ఐఎంఏ పిలుపునిచ్చింది. దాంతోపాటు
నిన్న ఆర్జికర్ హాస్పిటల్ పైన అర్ధరాత్రి జరిగినటువంటి దాడిని నిరసిస్తూ మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనకైతే వైద్యులు పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యుల జూనియర్ డాక్టర్లకు సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ముందు 5 డిమాండ్లను వాళ్ళు పెట్టారు. దాంట్లో హాస్పిటల్స్ పైన కావచ్చు, లేకపోతే వైద్యుల పైన జరుగుతున్నటువంటి దాడులను కట్టడి చేసేందుకు ఒక కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు ఆ హాస్పిటల్స్కి ఏవైతే ఉన్నాయో వాటిని ఎయిర్పోర్ట్స్ తరహాలో సేఫ్ గార్డ్గా వాటిని గుర్తించాలి. వాటికి అవసరమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేయాలనేది మరొక ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు రేప్ అండ్ మర్డర్కు గురైనటువంటి బాధిత కుటుంబానికి పరిహారంతో పాటు వారికి సహాయం అందించాలి అనేది మరొక డిమాండు. ఇక హెల్త్ కేర్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇటు వైద్యులు కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, వారికి అవసరం అప్రాప్రియేట్గా షిఫ్ట్లకు సంబంధించినటువంటి టైమింగ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఈ డిమాండ్స్ తోటి అయితే ప్రస్తుతానికైతే ఆందోళన అనేది కూడా కొనసాగిస్తున్నారు. ఓపీ సేవలు అనేది కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఒక గంట పాటు మాత్రం కొన్ని ఏరియాస్లో కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, అంటే పేద వీరు బాధపడకుండా, హాస్పిటల్కి వచ్చేటువంటి వారు ఇబ్బందులు పడకుండా మిగతా అన్ని సేవల్లో కూడా ఈ ఆందోళన కొనసాగించాలనేది నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగానే విధులకు హాజరయ్యేటువంటి వారు నల్ల బ్యాడ్జ్లను ధరించి కూడా ఈరోజు విధులకు హాజరవుతున్నారు. ముఖ్యంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటికే సిబిఐకి విచారణకు అప్పచెప్పినప్పటికీ కూడా దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక కుట్ర కోణము దాగి ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దాంతోపాటు డాక్టర్కి సంబంధించి రేప్ అండ్ మర్డర్కి సంబంధించి అది సామూహిక అత్యాచారం అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. వాటిపైన విచారణ వేగవంతం చేయాలి, విచారణను స్ట్రిక్ట్గా చేయాలనేది, అంటే దోషులు ఎవరు కూడా తప్పించుకోకుండా కూల్గా దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలనేది వారందరూ కోరుతా ఉన్నారు. వైద్యులకు సంబంధించి కోరుతా ఉన్నారు. ఇప్పటికే సిబిఐ కూడా దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ను మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. వారి తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి ఇతర అంశాలకు సంబంధించి కూడా వారి దగ్గర నుంచి సమాచారం అనేది కూడా తీసుకున్నారు. దాంతోపాటు ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, ఆ ఘటన జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, అలాగే ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు అయితే సర్వ్ చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని సిబిఐ కూడా విచారణ చేపట్టబోతోంది. ఇప్పటికే 2 మెంబర్ కమిటీ వేశారు. 2 మెంబర్ కమిటీ కూడా కొన్ని వాటికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఇచ్చాయి. ఇక నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి, అర్ధరాత్రి జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా సెక్యూరిటీ ల్యాబ్స్గానే ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ప్రకటించింది. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ఘటన జరుగుతూ ఉంటే పోలీసులకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ చేయడంతో పాటు దానికి సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి, దాంతోపాటు ఆసుపత్రి యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే నిన్న మొన్నటి వరకు కేవలం కోల్కతాలోనే ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైద్యులందరూ కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇటు ఓవైపు విచారణను స్పీడప్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అనేక అనుమానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటు కోల్కతాలో స్వయంగా ముఖ్యమంత్రి రోడ్డెక్కారు నిన్న. ఆ తర్వాత నిన్న రాత్రి ఆర్జికర్ హాస్పిటల్ ముందు సుమారు 7,000 మంది వరకు గుమిగుడి హాస్పిటల్ పైన దాడి జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలపైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అనేది కూడా పడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైద్యులు ఏకంగా 24 గంటల పాటు ఓపీ సేవలతో పాటు ఇతర సేవలను కూడా నిలిపేస్తూ ధర్నాలో పాల్గొనడంతో దాని ఇంపాక్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లోనూ ధర్నాకు సంబంధించినటువంటి, ఆందోళనకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది కనబడతా ఉంది. ఇప్పటికే కేంద్రం ఒక మారు ఐఎంఏకి సంబంధించినటువంటి బృందంతో చర్చలు జరిపారు. కొన్ని సిఫారసులు కూడా చేశారు. వర్క్ అట్మాస్ఫియర్లో లేకపోతే హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. ఘటన జరిగినటువంటి 6 గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలు అయితే ఇచ్చారు. వాటిని ఏ మేరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్స్ మాదిరిగా హాస్పిటల్స్ను, హెల్త్ కేర్ సెంటర్స్ని
టైటన్ చేయాలి, సెక్యూరిటీని టైటన్ చేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. హాస్పిటల్స్ పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులు ఎంటైర్ వైద్య రంగం పైన జరుగుతున్నటువంటి దాడిగా భావించి ప్రస్తుతానికైతే ఐఎంఏ నేతృత్వంలో ఈ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.